ఇక మరొకటి చూసుకుంటే లోకేష్ పార్టీలో కొత్త సంస్కరణలకైతే తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీనియర్లకు కాకుండా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలంటూ ఆయన ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంస్కరణలు ఆయనే ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఉందా? ఉంటే పార్టీ పరిస్థితిలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి, అనుభవజ్ఞులు కావాలి, ఉడుకు రక్తం కూడా కావాలి. అతనికి అంటూ సొంతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, అతను జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే ప్రస్తుతం మంత్రి. మరి యోగాళం పాదయాత్రతో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో తన మనుషులు, తన వాళ్ళు, తనకంటూ ఒక సభ్యులందరూ కూడా అతని ఆలోచనకు అనుగుణంగా అతనితో పాటు వేగవంతంగా ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్న వాళ్ళందరిలో పెద్దవాళ్ళు ఒక రకంగా ఎలా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. లోకేష్ విషయం ఎత్తారు కాబట్టి, అతను 2019లో ఓటమికి అతను కూడా ఒక కారణం అని చెప్పని ప్రతిపక్షాలు, అంటే అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావాలని చెప్పని అతనిలో సమర్థతను ముందుగా గుర్తించింది వాళ్ళే. గమనించుకోవాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుల కంటే కూడా ఇతనిలో సమర్థుడు ఉన్నాడని చెప్పి ముందుగా గుర్తించింది మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి. అందుట్లో అనుమానం లేదు, వాళ్ళ టీం. మరి ఆ పరిస్థితుల్లో అతని వ్యక్తిత్వ హననం చేస్తూ, అతని మీద దాడులు చేస్తూ, అతని ఆహార్యాన్ని, రూపురేఖల్ని, మాట తీరుని అన్నిటిని కూడా వాళ్ళు కావాలని చెప్పని అతని వ్యక్తిత్వ హనంతో ఇవి కూడా కొనసాగించుకుంటూ వచ్చారు. సహజంగా ఏమనుకున్నారంటే, ఉన్నత విద్య చదివిన వ్యక్తి మామూలుగా అతనికి ఏం అవసరం, ఇట్లాంటి ఏదైనా జరిగితే, అధికారం కూడా కోల్పోతే నిస్సందేహంగా అతను రాజకీయాల నుంచి విరమించుకుంటాడు, అతను భయపెట్టాలనుకున్నారు. కానీ అతను రాడు తెలియాడు. నిజంగా ఈరోజు అతను ఆ విధంగా తయారయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో కూడా చాలామంది ఆ రోజు వంతపాడారు. ప్రతిపక్షాలు చెప్పిన దానికి చాలామంది వంతపాడారు. తర్వాత చూసుకుంటా ఉంటే 5 సంవత్సరాల అధికారం లేని సమయంలో చాలామంది కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు ఏదో వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి చాలామంది ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కొంతమందికి అవకాశాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు. కానీ నిస్సందేహంగా గతంలో కూడా నేను ఒకటి రెండు చర్చల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఎవరు వచ్చినా అభ్యర్థి యొక్క ఆర్థిక మూలాలతో సంబంధాలు లేకుండా దండం పెట్టుకొని తిరిగితే ఈరోజు ప్రజలు గెలిపించే పరిస్థితిలో ఉన్నారు. నందమూరి తారక రామారావు గారికి అవకాశం వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 1999లో ప్రయోగాలు చేశాడు. మళ్ళీ అలాంటి ప్రయోగాలు ఈరోజు చేసినా కూడా విజయవంతం అవుతాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాస్తవం కూడా అది. కానీ ఇంకా కొంతమంది పాత కాపుల్ని ఆయన ఆ విధంగా కొనసాగించడం మాత్రం ఓ రకంగా ఇబ్బందికరమైనవి. పార్టీకి సంబంధించినంత వరకు పాత కాపుల్లో కొంతమంది ఉన్నారు, అందుట్లో అనుమానమే లేదు. ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, లేకపోతే బుచ్చి సోదరు గారు లాంటి వాళ్ళకి ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ మిగిలిన వాళ్ళందరూ పోరాటాలకు సంబంధించినంత వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వాళ్ళ కోసం మొట్టమొదటి పోరాడాడు. చాలామంది మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఏ కలుగులో దాక్కున్నారు, అప్పుడు దాకా వాళ్ళు ఏం చేశారు. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు తెలపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వచ్చేసి పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకు కూడా కొంతమందిని పక్కన పెట్టాలని లోకేష్ భావించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వాల. కానీ ఈ తడవ లోకేష్కి అవకాశం ఇచ్చేసి నిస్సందేహంగా అతనంటూ మంచైనా చెడైనా రేపొద్దున పార్టీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాల్సింది అతనే. కాబట్టి పార్టీ భవిష్యత్తు కూడా అతని చేతుల్లో ఉంది. కాబట్టి అతనంటూ ఒక మార్గంలో ఉన్నాడు. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇవ్వాలి. మర్రి చెట్టు నీడన మొక్కలు మొలవన్నట్టు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలానే చేసుకుంటా వెళ్తే ఎప్పటికైనా లోకేష్ నాయకుడు ఎలా అవుతాడు? కాడు కదా. కాబట్టి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్కి ఇవ్వాలి, కల్పించాలి. అందుట్లో సందేహం లేదు. లోకేష్ ఎన్నుకున్న మార్గం సరైనదని అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.